గత వైసీపీ పాలనలో దళితులపై దమనకాండలు జరిగాయని కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముసలి సుధాకర్ అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి సూచనలతో నాటి వైఎస్సార్సీపీ పాలనలో దళిత సమాజానికి జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకోవడానికి, బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై అరాచకాలు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుందన్నారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ ఘటన ఇప్పటికీ దళితుల మనస్సు కలిచివేస్తుందన్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కేసు పునఃపరిశీలన దిశగా చర్యలు ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకులు ప్రత్యూష, తిరుపాలు, చెరుకూరు మహేష్, కరకట మల్లికార్జున, తువ్వర ప్రవీణ్ కుమార్, భూలోకం విజయ్ కుమార్, దారా విజయబాబు, ఇంటూరి విజయ్ కుమార్, బొమ్ము మురళి, దగ్గు కార్తీక్, పంది సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకరి గురించి ఎందుకో నేను ఎదుర్కొన్న సమస్యల గురించే నేను మీకు అందరికీ వివరిస్తాను. నేను వైసీపీ పాలనలో సర్పంచ్గా ఎన్నుకోవటం జరిగింది. 3 ఏళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అందరూ వైసీపీని ఎదుర్కోలేవు, మీరు ఎలక్షన్లో నిలబడొద్దు అని చెప్పి చాలామంది మమ్మల్ని ఎగతాళి చేసినారే. ఒక ఎస్సీ మహిళవి నువ్వేమి పోరాడతావు అని అనేసి చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెట్టించారు. అక్కడున్న వైసీపీ నాయకులు కూడా వాళ్ళకి మనిషి అవసరం లేదు, నా కాలు బూటు పెడితే చాలు గెలిచేస్తారని వైసీపీ నాయకులు అక్కడ మమ్మల్ని అక్కడ హీనంగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా పక్కన వాళ్ళు వచ్చేటప్పటికి కూడా ఎవరిని మమ్మల్ని క్యాన్వాస్ చేసేటప్పుడు మాలల్లో తిరిగేదానికి కూడా వాళ్ళని పక్కన వాళ్ళు కూడా రెచ్చగొట్టి మా తోట ఎవరిని తిరగనిచ్చే వాళ్ళు కూడా కాదు. మమ్మల్ని నేను మా ఆయనే ప్రోత్సాహంతో ఒకరు మనకు అవసరం లేదు, మనమే పోయేసి మా ఆయన అయితే ఒక్కింటిని నన్ను 5 సార్లు ఎక్కి దించాడు. ఒక శిలా పలకంలో అట్టుండేను. తర్వాత మన మేడం గారు, ఎమ్మెల్యే మేడం గారు, ప్రశాంతి మేడం గారు వచ్చిన తర్వాత నాకు ఒక ఎస్సీ మహిళలను కూడా చూడకుండా తన పక్కన నన్ను స్థానాన్ని ఇచ్చి నన్ను గౌరవంగా చూపిస్తే ఇప్పుడు ఆ రోజు నన్ను ఎవరైతే నన్ను అవమానించారో ఈరోజు నేను వాళ్ళ ముందర తలెత్తుకొని జరుగుతున్నట్టు మేడం గారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏదైతే అంబేద్కర్ గారు కలలుగన్నాడో ఆ కలల్ని సాకారం చేసినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ కళల్ని సాకారం చేస్తే దాన్ని కొనసాగిస్తున్నటువంటి మరొక మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక విజన్తో పనిచేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను కూల్చిన ప్రప్రథమంగా మొదలుపెట్టిన విధ్వంసం, అనేక ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసిన విధానం. ఒకవైపు ఎక్కడైతే ఈ విధ్వంసాలు కొనసాగిస్తుంటాడో దాన్ని ఎదురు తిరిగి మాట్లాడే దమ్మున్న దళితులని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను. 50 మందిని చంపి 250కి పైగా పరోక్ష దాడులు జరిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క ప్రభుత్వ విధ్వంసాన్ని, మరొక పక్క దళితుల విధ్వంసాన్ని కొనసాగిస్తూ, మరో పక్క సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ దళితులకి వీళ్ళు వెనకే నిలబడాలి, కోటరికి బానిసలుగా ఉండాలని చెప్పి ఒక చాలా ప్లాన్డ్గా దళిత వాడల్లో కూడా దళిత నాయకులు మాట్లాడకుండా ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కోవూరు నియోజకవర్గం ఇటువంటి ఈ విధి విధానాల్లో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్తుంటాడు. కనీసం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో 6 అడుగుల తండ్రి విగ్రహాన్ని పెట్టుకోలేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయనకి తెలిసిన ఒకే ఒక దళిత నాయకుడు తప్ప ఈ నియోజకవర్గంలో మరొక దళితులు తెలియదు. ఒక దళిత నాయకుడిని నమ్ముకొని మా దళిత వర్గాలపైన దాడి చేసి ఆ రోజు అబ్దుల్ అజీజ్ గారి కాడి నుంచి అనేక మంది కోవూరులో నియోజకవర్గంలో పర్యటించారు.
దళితులపై దాడులు. ఎస్సీ యాక్టు దళితుల కోసం ఉంటే అదే మా మీద పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి వ్యక్తి కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి అయితే వైస్ కెప్టెన్ ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. వీళ్ళు చెప్పారు ఉదయగిరి నారాయణ, కరుణాకరు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో అనేక మంది దళితుల దాడులు అందరూ వివరించారు. ఈరోజు కోవూరు నియోజకవర్గం ప్రశాంత్ రెడ్డి గారు చొరవతో అనేక సిఎస్ఆర్ ఫండ్స్తో వాళ్ళ సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా దళిత సోదరులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. గత వైసీపీ గవర్నమెంట్లో దళితులు ఏ విధంగా పీడించబడ్డారు, ఏ విధంగా బాధించబడ్డారు, ప్రస్తుత గవర్నమెంట్లో మన దళితులు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నారు. మన నియోజకవర్గం యొక్క శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వారి యొక్క ఆదేశాలతో ఈరోజు మనం ఈ సమావేశము జరుపుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మన నెల్లూరు జిల్లాలోనే దళితులపైన దమనకాండ మొదలైంది. ఆ రోజు గూడూరు నారాయణ దగ్గర నుంచి రాష్ట్రంలోని మన దళిత డాక్టర్ సుధాకర్ గారి హత్య వరకు వైఎస్ఆర్సీపీ మన పైన దౌర్జన్యం జరిగింది. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలంలోని నేను ఎస్ఎస్ఎల్ మండలాధ్యక్షుడిగా ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ ఒక షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆ రోజు ఒక నాయకుడు మా మీద మేము చలో విజయవాడ అనే కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ చలో కార్యక్రమానికి విజయ కోసం మేము బయలుదేరితే మా మీదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 10 మంది మీద 307 కేసు పెట్టి 3 నెలలు ముగ్గురిని జైల్లో వేసి ఈరోజు కోవూరు మండలంలో 2 చనిపోయారు. ఆ 2 చనిపోయిన వాళ్ళు కూడా జైలు శిక్ష అనిపించిన వాళ్ళే. ఆ 2 చావులకు కూడా కారణము ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని నేను సగర్వంగా తెలుసుకుంటున్నాను. ఈరోజు మన గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన నియోజకవర్గంలో ప్రశాంతి మేడం గారి అధ్యక్షతన దళితులు చాలా ముందుకు పోతుందని తెలియజేసుకుంటున్నాను. స్వాగతం, సుస్వాగతం. కావలి నియోజకవర్గం తుమ్మలపెంటలో జరిగే మత్స్యకార సేవలో కార్యక్రమానికి విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణ గారికి శుభాభినందనలు. ఇట్లు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, కావలి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా.